వెల్కమ్ టు సత్య టీవీ. నేను మీ లత. గుడివాడలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగడ్ల రాము తెలియజేశారు. గుడివాడ పట్టణంలోని ఏలూరు రోడ్లో ఉన్న టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 93 బాధిత కుటుంబాలకు మంజూరైన 55,50,000 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే రాము గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే రాము మరియు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే వెనిగడ్ల రాము గత ప్రభుత్వం వైద్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సంవత్సర ప్రణాళికతో వైద్య రంగాన్ని గాడిలో పెడుతోందని ఆయన తెలియజేశారు. గత పాలకులు ఆరోగ్యశ్రీ పథకానికి బలహీనపరిచి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని, సీఎంఆర్ఎఫ్ సహాయం కూడా అందలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 20 నెలల్లోనే గుడివాడ నియోజకవర్గంలో 5,55,00,000 సీఎంఆర్ఎఫ్ సహాయాన్ని అందించామని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పిహెచ్సి కేంద్రాల నిర్మాణం, ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతుందని ఎమ్మెల్యే వెనిగడ్ల రాము పేర్కొన్నారు. మీకు గతంలో ఒక్కసారి గుర్తు చేసుకుంటే ప్రజల ఆరోగ్యం మీద గత ప్రభుత్వానికి ఎలాంటి శ్రద్ధ ఉందో మీ అందరికీ తెలుసు. అన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటా ఆరోగ్యశ్రీ కూడా పడుకోబెట్టేశారు. మొత్తం అంతా హాస్పిటల్స్కి పెండింగ్ పెట్టేసి ఆ పెండింగ్ అంతా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు గారి నాయకత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే మళ్ళీ అవన్నీ కొంత పే చేయించుకుని ఆరోగ్యశ్రీ ఓపెన్ అవుతూ ఉంది. ఆ పెండింగ్ బిల్స్ తోటి మనం ఇంకా సమస్యలు పడుతూనే ఉన్నాం. ఆరోగ్యశ్రీ ఒకటే కాదు, హాస్పిటల్స్ ఎలా మెయింటైన్ అయిందో మీరు గుర్తెచ్చుకోండి. ఒక పిహెచ్సీలు కానీ విహెచ్సీలు కానీ ఏ రకంగానూ సరిగ్గా సరిగ్గా నడవని పరిస్థితి. ఇంతేకాకుండా మనకి ఎంత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలో అన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి మనకి ప్రభుత్వం పోతుందని ముందే తెలిసిందేంటో కానీ ఈ బకాయిలన్నీ మనకి ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన బకాయిలు కానీ ఇవన్నీ కూడా కాంట్రాక్టర్స్కి ఇచ్చేసి మనకి ఇక్కడ ప్రస్తుతం అయితే వీళ్ళకైతే కనుక మనకి ఆ బకాయిలన్నీ మనకు పెట్టేసి వెళ్ళిపోయారు. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ తీర్చుకుంటూ ప్రజల ఆరోగ్యం మీద శ్రద్ధ చేసుకుంటూ ఏ పనైనా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోయే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి మహానుభావుని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. అంతకుముందు ఉన్న 5 సంవత్సరాల్లో ఏ రోజైనా కానీ ఒక్కడికైనా సీఎం రిలీఫ్ చెక్ వచ్చిందా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. అలాంటి కాన్సెప్ట్ ఉందా? ఈరోజు మనం చూస్తుంటే మనకి గుడివాడ నియోజకవర్గంలోనే 5,55,00,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చేస్తుంది. ఎందుకు చేస్తున్నారు? ఇది అవసరమా? ఇదంతా చేయటం అవసరమా? మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ ఆరోగ్యశ్రీ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మీ అందరికీ ఇచ్చాము. మీరు చావండి అంటే మనందరం ఎంత ప్రాబ్లంలో పడిపోవడం మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యశ్రీలో కొన్ని కవర్ అవ్వవు, లేదు కొన్ని ప్రాబ్లమ్స్ మనకి ఆరోగ్యశ్రీ సరిపోదు, లేదు ఇంక వేరే హాస్పిటల్స్లో మనం చేయించుకోలేము, మనకి ఇష్టం వచ్చిన హాస్పిటల్లో చేయించుకోలేము. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చంద్రబాబు నాయుడు గారు పద్ధతి ప్రకారం ఆలోచించి ఎందుకంటే మనకి ఇప్పుడు వచ్చే ఆరోగ్యం పాడైపోతే బెంబేలెత్తిపోయే పరిస్థితి గతంలో. ఏం చేయాలో తెలియదు, ఎక్కడ తీసుకెళ్లాలో తెలియదు, మంచి చనిపోయినా కానీ మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనకి తప్పించుకోవడానికే చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని పెట్టుకున్నారు. ఇది క్లియర్గా చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే
సీఎం రిలీఫ్ లేకపోతే ఒక్కసారి మనం ఉంచుకోండి, ఎలాంటి పరిస్థితి ఉండదు. మనకి అప్పు సప్పు చేసి ఎక్కడో చాట వైద్యం చేయించుకుంటాం. ఆ వైద్యం చేయించుకున్న దాన్ని మళ్ళీ అప్పులు తీర్చలేక ఎంత ప్రాబ్లం పడిపోతాం. అదే మళ్ళీ ప్రాబ్లం వస్తే మళ్ళీ అప్పు చేయాల్సిన పరిస్థితి. ఇలాంటి చాలా దారుణంగా ఉండే పరిస్థితి నుంచి మనం బయటపడటానికి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆయన ఒక్కడే ఆలోచించారు. ఓకే, మన గుడివాడ ఒక్క దాంట్లోనే 5,55,00,000 అంటే మనకి ఎంత మేలు చేశారో కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. అలాంటి మనిషిని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మీ అందరికీ ఒకటే చెప్తాను, ఇది మా ఎవరి ఆలోచన కాదు, మేమిచ్చేది కాదు. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ఆయన దూరదృష్టితోటి